సితెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. నీవెవరమైనా సరే, హూ ఎవర్ యు ఆర్, దేవుని చిత్తము లేకుండా నువ్వెన్ని ప్రణాళికలు వేసినా, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా చివరికి వ్యర్థమే. దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసాడు నా జీవితంలో దేవుడు. ఇదిగో మర్మములను బయలుపరచు దేవుడు ఒకడున్నాడయా పరలోకంలో. అంచె దినముల యందు కలగబోవు దానిని 28వ వచనం చదువుతున్నాను నేను. దానియేలు గ్రంథం 2:28. అంచె దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. ఏ రాజు అయితే ఇశ్రాయేలు చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయాడో, ఏ రాజు అయితే ఇశ్రాయేలు జనాంగములకు నిరీక్షణ లేకుండా చేశాడో, ఆ ఇశ్రాయేలు జనాంగము కొరకై ఎవరికి బయలుపరిచాడంటే ఆ రాజుకే బయలుపరిచాడు. ఒక కళ వచ్చింది. ఆ కళ భావం ఏంటంటే 4 రాజ్యములు చూపించాడు. ఒక స్టాట్యూ, విగ్రహం చూపించాడు. ఆ విగ్రహము ఎలాంటి విగ్రహం అంటే అది ఎలాంటి విగ్రహం అది? రెండవ అధ్యాయంలో ఎలాంటి విగ్రహం అది? ఎలాంటి విగ్రహం అది? ఒక ప్రతిమ. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారము, దాని రొమ్ము వెండి, దాని ఉదరము తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుము, దాని పాదంలో ఒక భాగం ఇనుపు, ఒక భాగం మట్టి. ఒక విగ్రహం నిలబెట్టి ఉంది. రాజుగారి కల వచ్చింది. ఈ విగ్రహం ఏంటి అర్థం కాల. తలంతనేమో మేలిం బంగారం, నడువంతనేమో వెండి, దాని కింద పొట్ట ప్రాంతమేమో ఇత్తడి, ఇంకా దాని కింద కాళ్ళేమో మట్టి ఇనుము కలిసి ఉన్నటువంటి పరిస్థితి. ఏంటిది అర్థం కాల. జుట్టు పీక్కుంటున్నాడు. కొన్ని కళలు వస్తే జుట్టు పీక్కోవటమే అర్థం కాదు. కొంతమంది సహోదరీలు నాకు చెప్తుంటారు, అయ్యా రాత్రి కళ వచ్చిందయ్యా. ప్రియులరా, కళ భావాన్ని చెప్పటం అనేది అది దేవుని సంకల్పం చేత చెప్పాలి తప్ప మానవ మాత్రులు చెప్పలేరు ప్రియులరా. అది ఆత్మీయ సత్యములు దేవుడు బయలుపరిస్తేనే చెప్పగలం తప్ప కళ యొక్క భావాన్ని ఇష్టం వచ్చినట్టు చెబితే ఆమె కంగారు పడిపోద్ది. కొంతమంది కళ భావాన్ని చెప్పమని అడిగితే కొంతమంది దైవజనులు అయిన వారిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెబితే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఒక 4 రోజులు బతికాము, 2 రోజులు చచ్చిపోతాయి. ఎందుకని? కళ భావాన్ని సరైన రీతిలో ఇంటర్ప్రిటేషన్ చేయకపోతే ఇబ్బంది పడతామా. ఇదిగో దానియేలు చెప్తున్నాడు. దానియేలు చెప్పి, అయ్యా 4 రాజ్యములు ప్రభువు చూపిస్తున్నాడు. ఒక రాజ్యమేమో బబులోను సామ్రాజ్యం, రెండవ రాజ్యము మాదియా పారసీక రాజ్యం, మూడవ రాజ్యము గ్రీకు సామ్రాజ్యం, 4వ రాజ్యం ఉందే, దాని తర్వాత చెప్తా నేను. దానియేలు మాట్లాడుతున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి పాఠాన్ని. ఈ పాఠం అర్థం చేసుకోకపోతే ఊరికే ప్రసంగాలు విని ప్రయోజనం లేదు. రాజుకు నేను దేని గురించి ఈరోజు అంశం ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము ఈరోజు అంశం ఏంటి తెలిసిన? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, బాప్తిసం పొందండి, మీరు రెడీ అయిపోండి, తట్టబుట్ట రెడీ చేసుకుని రెడీగా ఉండండి. దేవుని రాజ్యము సమీపంగా ఉంది. ఎవరు నమ్ముతున్నారు? వారు అరుసుకోవా నీ ఇష్టం అంటావా? నేను అరుసుకోవటం మీరు వినటం మామూలేనా? మీరు వినండి చూద్దాం. ఒకరోజు ఈ అరుపు ఎట్లా ఉంటుందో. ఒకరోజు ఈ అరుపు ఎట్లా ఉంటుందంటే బోరధ్వని శబ్దం ద్వారా వింటావు నువ్వు. ఆ బోర ఎవరో వదటం కాదు, ప్రభువే దూతలతో ఊదిస్తాడు ఒకరోజు. జాగ్రత్త. దానికి ముందే ఈ అరుపులేంటో గమనించి రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరి, దేవుని రాజ్యం సమీపంగా వస్తుంది. నెబుకద్నెజరుకు దేవుడు చూపించాడు 4 రాజ్యములు. బాగా వినాలి, 4 రాజ్యములు. మొదటి రాజ్యము బబులోను సామ్రాజ్యం, పతనం అయిపోయింది. ఈ 4 రాజ్యములు 3 రాజ్యములు పతనమైపోతాయి అన్నాడు. ఈ 3 రాజ్యములో మొట్టమొదటి పతనం అయిపోయింది బబులోను సామ్రాజ్యం. రాజుకు నెబుకద్నెజరు అవుట్ అయిపోయాడు. బబులోను సామ్రాజ్యంలో, బాబిలోన్లో ఆయన కట్టినటువంటి ప్యాలెస్లు, ఆయన నిర్మించినటువంటి తోటలు, హ్యాంగింగ్ గార్డెన్స్ అక్కడే ఉన్నాయి. ప్రపంచంలో 7 వింతలో ఒక వింతైన హ్యాంగింగ్ గార్డెన్స్ బబులోను సామ్రాజ్యంలో రాజుకు నెబుకద్నెజరు స్థాపించినటువంటి ఆ గార్డెన్స్ పతనం అయిపోయినాయి.
ప్రపంచ చరిత్రలో బబులోను రాజ్యం పతనమైపోయింది. తరువాత మాదీయ పారసీక రాజ్యం వచ్చింది, అది పతనమైపోయింది. ఆ పారసీక రాజ్యము గొప్ప సామ్రాజ్యంగా వెలసిల్లింది. సుఖ సంతోషాలతో బంగారము కోకొలలుగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ యొక్క పారసీక రాజ్యము అది కూడా పతనమైపోయింది. మూడవ రాజ్యానికి వస్తే ప్రియులారా, గ్రీకు సామ్రాజ్యము, రోమన్స్. గ్రీకు సామ్రాజ్యము, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అంటాడు. రోమా సామ్రాజ్యం ఒక్క రోజులో నిర్మించబడింది కాదది. రోమా సామ్రాజ్యమునకు చరిత్ర, గొప్ప చరిత్ర. ఇటలీ చరిత్ర ఎంత గొప్పది. రోమా సామ్రాజ్యం పతనమైపోయింది, పతనావస్థకు చేరిపోయింది. ఇప్పుడు గమనించండి, 4 రాజ్యములు 3 రాజ్యములు ఆల్రెడీ పతనమైపోయినాయి. ఇక ఒకే ఒక రాజ్యం మిగిలింది. రండి బైబిల్లోకి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి వింటారు అందరూ. చూస్తారా బైబిల్ని? తీయండి ఒకసారి అందరూ. 4 రాజ్యములు 3 రాజ్యములు పతనమైపోయినాయి. బాగా వినాలి వాక్యాన్ని. 4 రాజ్యములు 3 రాజ్యములు ఆల్రెడీ పతనమైపోయినాయి. ఆ రాజ్యములు బబులోను రాజ్యము, పారసీక రాజ్యము, గ్రీకు రాజ్యము. 3 పతనం అయిపోయిన తర్వాత 44 వచనములో ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. అదే 4వ రాజ్యము. పరలోకములో ఒక రాజ్యమును దేవుడే స్థాపించును, దానికి ఎన్నటికి నీ నాశనము కలగదు. ఈ 3 రాజ్యములు బబులోను రాజ్యముతో సహా పతనం అయిపోయినాయి, కానీ పరలోకములో ఒక రాజ్యం స్థాపించబడుతుంది. అదే 4వ రాజ్యము. ఆ రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆ రాజ్యమునకు నాశనము లేదో. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అబ్బా, ఈ రాజ్యం అందరిది కాదు. చప్పట్లు కొట్టండి అందరిగా చెప్పండి. ఈ రాజ్యం అందరిది కాదు. ఇది ఈ రాజ్యం ఎవరిదంటే ఎవరు పొందుకుంటారో వారికే దొరుకుతుంది. అందరూ సభ్యులు కాదు. ఆల్ ఆర్ నాట్ సిటిజన్స్ ఆఫ్ దట్ కింగ్డమ్. ఆ రాజ్యములు అందరూ పౌరసత్వం లేదు. ఎవరికి పౌరసత్వం వస్తుందంటే ఆ రాజ్యమును పొందుకున్న వారికే. అందుకంటాడు ప్రభువా, నీ రాజ్యము మాకు వచ్చునుగాక. నీ రాజ్యం అంతము లేనిది, నీ సంవత్సరములకు అంతము లేదు. ఏమన్నాడు చూడండి దయచేసి. ఆ రాజ్యము, వింటున్నారా అందరూ ఒకసారి? హలో, 44 వచనం తీశారా? మళ్ళీ చదువుతున్నాను. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నీ నాశనము కలగదు. అంటే బబులోను రాజ్యం నాశనం అయిపోయింది, పారసీక రాజ్యం నాశనం అయిపోయింది. ఆ దానియేలుకు వచ్చినటువంటి అదే ఆ నెబుకద్రెజరుకు వచ్చినటువంటి ఆ స్వప్నములో ఉన్నటువంటి రాజ్యములు 3 పతనం అయిపోయినాయి, గ్రీకు రాజ్యంతో సహా. కానీ ఒక రాజ్యం ఉందే, అది ఎన్నడూ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన బాగా వినండి, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పడగొట్టి, వాటి క్లారిటీ, ఎంత క్లారిటీ ఇచ్చాడు దేవుడు ప్రియులారా. కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందే బబులోను సామ్రాజ్యపు అధినేత అయినటువంటి బబులోను ఆ నెబుకద్నెజరు రాజుకి రాజ్యముల గురించి ఒక క్లారిటీ ఇస్తున్నాడు. నీ రాజ్యము పడిపోద్ది, నీ తరువాత వచ్చే మాదీయ రాజ్యము పడిపోద్ది, దాని తర్వాత వచ్చే గ్రీకు రాజ్యము పడిపోద్ది, 4వ రాజ్యం ఒకటి వస్తుందయా. నెబుకద్నెజరు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? నెబుకద్నెజరుతో కొన్ని వేల సంవత్సరాలకు ముందే మాట్లాడుతున్నాడు. ఒక రాజ్యం కట్టబడుతుంది, దానికి అంతము లేదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పడగొట్టి నిర్మూలము చేయును, కానీ ఆ రాజ్యము యుగ యుగముల వరకు నిలుచును. చప్పట్లు ఇప్పుడు కొట్టాలి. ఆ రాజ్యము యుగ యుగముల వరకు నిలుచును. అదే పరలోక రాజ్యము, అదే కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆ రాజ్యములో ఎవరికి స్థానం ఉందంటే అది ఎవరికి పొందుకోగలరో వారికే ఆ రాజ్యం, అందరికీ కాదు ప్రియులరా. ప్రతిసారి వచ్చేసి మాకొకరి సిటిజన్షిప్ ఈ మధ్య ట్రంప్ గందరగోళం చేస్తున్నాడు. అమెరికాలో ఉన్న ప్రజల కంటే బయట వాళ్ళు ఎక్కువైపోతున్నారండి బాబు మా దేశంలో. ప్రతి ఒక్క ఇండియా నుంచి చాలామంది, కొన్ని లక్షల మంది వెళ్తున్నారు ఇండియా నుంచి. ఇప్పటికీ ఎంతోమంది, కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఉన్నారు అక్కడ. చదువుల కోసం వెళ్ళేవాళ్ళు, వ్యాపారం కోసం వెళ్ళేవాళ్ళు, సినిమాలు తీయటకి వెళ్ళేవాళ్ళు, రాజకీయాలు నడుపుకోవటానికి వెళ్ళేవాళ్ళు, ఇండస్ట్రీస్ పెట్టుకునేవాళ్ళు, రకరకాల మనుషులు వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ పౌరసత్వాన్ని అమెరికాలో సంపాదించి
పర్మనెంట్ పౌరసత్వం, గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు దాన్ని. గ్రీన్ కార్డు 10 సంవత్సరాలు కంటిన్యూగా అమెరికాలో ఉంటే గ్రీన్ కార్డుకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇవి చూసి ట్రంప్ గారు, అమెరికా అధ్యక్షులు వారు కంగారు పడ్డాడు. దీన్ని కొంచెం నియంత్రించకపోతే ఇతర దేశాలన్నీ అమెరికాలో స్థిరపడితే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి ఆలోచించాడు. ఆలోచించి రకరకాల పథకాలు, రకరకాల రూల్స్, రెగ్యులేషన్స్ సవరించాడు. ప్రియులారా, ఒక దేశం యొక్క పౌరసత్వాన్ని సంపాదించుకోవటం అంత ఈజీ కాదు. పౌలు గారు మాట్లాడుతుంటాడు, నేను రోమా సామ్రాజ్యపు పౌరసత్వాన్ని పొంది ఉన్నానంటాడు. అది గొప్ప ఆ రోజుల్లో. అమెరికన్ సిటిజన్షిప్ పొందడం ఎంత గొప్ప సంగతి. మా 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 పెద్దాడండి అమెరికాలో వింటున్నాడండి అంటారు. మరి ఏం చేస్తాడు తెలియదు నాకు. అక్కడ మా వాడికండి అమెరికా పౌరసత్వం ఉందండి, పర్మనెంట్ గ్రీన్ కార్డు ఉందండి, చాలా గొప్పగా చెబుతావు నీవు నీ బిడ్డల గురించి. మా వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారండి, నేను మాత్రం ఎక్కడైతే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నానండి. మా వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు, నేను మాత్రం వృద్ధాశ్రమంలో ఉన్నానండి. ప్రయోజనం ఉందా? మీ వాళ్ళందరూ అమెరికానే, నువ్వెక్కడున్నావు? వృద్ధాశ్రమంలో ఉన్నావు. చాలా విచారం ప్రియులు. కొంతమంది కొన్ని దేశముల యొక్క పౌరసత్వాన్ని గురించి చాలా గర్వపడతారు. ఆ గర్వపడిన వారిలో పౌలు గారు ఒకడు బైబిల్లో. నేను రోమా సామ్రాజ్య పౌరసత్వం ఉందని. ఆ రోజుల్లో రోమన్ సిటిజన్ అంటే చాలా గొప్ప సంగతి. మీకు తెలుసా, పౌలు గారిని ఒకరోజు చెరసాల్లోకి వెళ్ళటానికి ఆయన్ని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఆయన బోన్లో నుంచి మాట్లాడాడు. నేను ఎవరినో తెలుసా, నాకు రోమా పౌరసత్వం ఉందన్నాడు. అమ్మా, నువ్వు రోమీయుడివా? మై గాడ్, నువ్వు రోమీయుడివా? ఆర్ యు ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ రోమ్? ఇతను వదిలిపెట్టేసండి. రోమా సామ్రాజ్యపు పౌరసత్వం అంటే అంత గొప్ప సంగతి ఆ రోజుల్లో. మరి ఇండియన్ పౌరసత్వం అంటే ప్రపంచంలో గొప్పగా ఉందో లేదో నాకు తెలియదు. నేను భారతీయుడను అని చెప్పడానికి మనం గర్వపడుతున్నా, ప్రపంచం గర్వపడాలి మనం భారతీయులు అంటే. ఆ విధంగా మన దేశం అభివృద్ధి చెందాలి. ప్రియులారు, ఇక్కడ చూసినట్లయితే చూడండి, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను కానీ ఆ రాజ్యం యుగయుగముల వరకు నిలుచుని ఉంటుంది. యుగయుగములు నిలిచేటటువంటి రాజ్యం ప్రియులారా, అదే పరలోక రాజ్యం. ఇప్పుడు ఆలోచించావా? పరలోక రాజ్యం, ఈ రాజ్యం నీది కాదని తెలుసా? పోనీ ఈ రాజ్యం నీది కాదని తెలుసా? చాలామందికి తెలియదు. ఈ రాజ్యం నాదనుకుంటారు. కాదు, ఈ రాజ్యములో నీ పౌరసత్వం కేవలం టెంపరీ. నీ కార్డు ఉందే, కార్డు ఏంటది? ఆధార్ కార్డు అండి. ఆధార్ కార్డు ఉన్న ప్రతివాడు భారతీయుడే. ఎవరు కాదంటారు? ఎవరు కాదనలేరు. కానీ ఆ కార్డు టెంపరీ సహోదరుడు అనేది. ఈ కార్డు పర్మనెంట్ కాదు. రాజ్యము పర్మనెంట్ కాదు. గ్రీకు రాజ్యమే పతనమైపోయింది. బబులోన్ రాజ్యమే పతనమైపోయింది. మాదీయ పారసిక రాజ్యమే పతనమైపోయింది. రాజ్యములు పతనమైపోతున్నాయి. రాజులు పోయారు, రాజ్యములు పోయినాయి ఉన్నాయా? రాజ్యములు పోయినాయి, రాజులు పోయారు. మిగిలింది ఏం లేదు, ఇక గోడలు శిథిలాలు తప్ప. రాజ్యాలు పోయినాయి, రాజులు పోయారు, మిగిలింది శిథిలాలే. ఇదిగో గ్రీకు సామ్రాజ్యం శిథిలాలు మిగిలిపోయినాయి. బాబిలోన్ వెళ్ళండి, శిథిలాలు మిగిలిపోయినాయి. రాజులు లేరు, రాజ్యాలు పోయినాయి. కానీ బైబిల్ అంటుంది, చూసారా, ఈ రాజ్యము ఎన్నటికీ నీ నాశనము కలగదు. అబ్బా, యుగములో ఎవర్ లాస్టింగ్. ఈ రాజ్యమునకు అంతము లేదు. నీ రాజ్యమునకు అంతము లేదు. అంతము లేని రాజ్యములో పౌరసత్వం కావాలా సహోదరి? నువ్వు పొరపాటు పడుతున్నావు. ఈ పౌరసత్వం టెంపరీ. మేము పర్మనెంట్ ఇల్లు వేసుకున్నామండి, దాని మీద ఇంకొక స్టైర్ వేసుకుందాం. తప్పులేదు, వేసుకోవచ్చు. స్టైర్ వేసుకోకూడట. 4 పిల్లలుంటే స్టైర్ కావద్దు ఏమా? స్టైర్ కావాలి, 4 గదులు కావాలి, తప్పులేదు. కానీ నువ్వు ఎప్పుడైతే అది పర్మనెంట్ అనుకుంటున్నావో అక్కడే పప్పులో కాలేసావు నువ్వు. మనం ఈ లోకంలో చెప్పండి, మనం ఈ లోకంలో యాత్రికులము, పరదేశులము. అబ్బో, కొంతమంది పరదేశులు అరా అని పాట పాడితే భయం.
చచ్చిపోయేళ్ళ దగ్గర పెడతారు బాబు. పాడి మోసేటప్పుడు పరదేశులమో అనగానే ఇంకెవడ పాడి మోసేస్తున్నారని అనుకుంటారు. అంతే, ఒట్టిదే కాదు. మనం ఈ లోకంలో పరదేశులమును యాత్రికులమును. యాత్ర ప్రారంభించావు. యాత్రికుడు పర్మనెంట్గా ఒక మజిలీ ఉండదు. వాడు యాత్ర చేసుకుంటూ వెళ్తాడు. మోషేకు పర్మనెంట్గా ఒక బిల్డింగ్ లేదు, యాత్ర చేసుకుంటూ వెళ్ళాడు. పౌలు గారికి పర్మనెంట్ బిల్డింగ్ లేదు, యాత్ర చేసుకుంటూ వెళ్ళాడు. యేసు ప్రభుకు పర్మనెంట్ బిల్డింగ్ లేదు, యాత్ర చేసుకుంటూ వెళ్ళాడు. సువార్థికుడికి పర్మనెంట్ బిల్డింగ్ లేదు, యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మజిలీలు వెళ్ళిపోవటమే. చివరకు కనాను యాత్ర, చివరకు పరలోక రాజ్యమే. అది పర్మనెంట్ సిటిజన్షిప్. పిల్లరా, రాజ్యములన్నీ కూలిపోయినాయి, రాజ్యములన్నీ అయిపోయినాయి. ఏ రాజ్యం వచ్చిందంటే ఇదిగో ఈ రాజ్యము. ఏ రాజ్యం తెలిసిన? ఇది దావీదుతో నిబంధన చేసిన రాజ్యం. ఇది పెన్ను కాగితం ఉన్నవాళ్ళు చక్కగా నోట్స్ రాసుకోవచ్చు. ఈ రాజ్యం ఏ రాజ్యం అంటే దావీదుతో నిబంధన చేసిన రాజ్యం ఇది. 89వ కీర్తనలో చదివించాను ఇప్పుడు నేను. దావీదుతో దేవుడు నిబంధన చేశాడు. ఏంటో తెలిసిన? నీ సంతానములో ఒకడు ఈ యొక్క సింహాసనం మీద ఎల్లప్పుడూ కూర్చుంటాడు. ఆ సంతానం ఎవరో తెలిసిన? ఆయనే క్రీస్తు. దావీదు వంశం నుంచి వచ్చాడు. అర్థం కావాలి ఇప్పుడు మీకు కదా, పరలోక రాజ్యం గురించి అర్థం కావాలి. ఏ రాజ్యం ఇది? ఏ రాజ్యంలోకి వెళ్ళాలి మనం ఇప్పుడు? ఈ రాజ్యం అంత కాదు సుమా, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రభువే చెప్పిన మాటలు కాబట్టి నమ్ముతా. ఏ పాస్టర్ గారు చెప్పినా నమ్మను నేను. గుర్తుపెట్టుకోండి, నన్ను తిట్టుకోబాకండి. ఎవరు చెప్పినా నమ్మను నేను. ప్రభువే స్వయముగా చెప్పిన మాటలు ఇవి. ప్రభు స్వయంగా చెప్పిన మాటలు. ఈ రాజ్యమునకు అంతము లేదు, ప్రభువే స్వయముగా చెప్పిన మాటలు. నేను నమ్ముతాను. అది ప్రభువే స్వయంగా చెప్పాడు. చూడండి దయచేసి 2వ సమూయేలు గ్రంథము. త్వరగా తీసేస్తే టాపిక్లోకి వెళ్ళిపోతాను నేను. 20 నిమిషాలు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. అందరూ తీయాలి. 7వ అధ్యాయము 16వ వచనం చూద్దామా? 16వ వచనం చూద్దామా? నీ మట్టుకు అక్కడ అంటాడు దావీదుకు వాగ్దానం. నా బైబిల్లో ఏముంటుందంటే ఈ పేజీలో నా బైబిల్లో ఏం రాసుకుంటానంటే నేను ఎప్పుడో రాసుకున్నాను. దావీదునకు దేవుడిచ్చిన వాగ్దానం అని హెడ్డింగ్ పెట్టుకుంటాను నేను. దానికి దావీదు రాజుకు దేవుడిచ్చిన వాగ్దానం. చూడండి, నా బైబిల్ ఇప్పుడు ఎవరు కావాల్సి వస్తే హెడ్డింగ్ ఉంటుంది దానిలో. ఈ 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథంలో దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం. అది తరతరములకు నిలబడినటువంటి వాగ్దానం. అది పరలోక రాజ్యం గురించిన వాగ్దానం. అది నిత్య సింహాసనం గురించిన వాగ్దానం. అది నిత్యము పరలోక రాజ్యము ఎల్లప్పుడూ ఉంటుందని, ఒక రాజు దాని మీద ఎల్లప్పుడూ ఉంటాడని దావీదుకి ఎప్పుడో ఇచ్చిన వాగ్దానం. ప్రియులారు, ఏమంటాడు? అతడు నా నామ ఘనత ఒక మందిరము కట్టును. చూడండి, నిన్ను స్థాపించటకై నేను కొట్టివేసిన సౌలు నాకు నీ మట్టుకు నీ సంతానమును 16 నీ మట్టుకు నీ సంతానమును 16 వచ్చిన చూడాలి దయచేసి అందరూ. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. అబ్బా, ఎవరికి ఇచ్చాడు వాగ్దానం? ఎవరికి? అమ్మ, వాక్యం వింటున్నారా లేదా? ఊరికి ఎక్కడో ఇంట్లో వంటల మీదకి వెళ్ళిపోయిందా? తర్వాత చేసుకుందాం వంటలు, మేము చేసుకోం. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఇది. ప్రియులరా, అందుకే అంటాడు 89లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం. 89లోకి వెళ్ళండి, కీర్తనలో త్వరగా వెళ్ళండి. 89లోకి వెళ్ళండి. 89వ కీర్తనలో అమ్మ వాక్యం అర్థమవుతుందా? 35వ వచనంకి వెళ్ళిపోదాం. 35కి వెళ్ళిపోతే అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు. అబ్బా, దావీదుతో ప్రభు మాట్లాడుతున్నాడమ్మా. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు. అబ్బా, చంద్రుడు ఉన్నంత కాలం అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. అమ్మ, ఏం పెద్ద టాపిక్ ఏం కాదు ఇది. నేను మాట్లాడేది పరలోక రాజ్యం గురించి.
ఈ పరలోక రాజ్యము నిత్యము ఉండే రాజ్యము. ఎవరితో చెప్పాడు? దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదు, నా రాజ్యము నీ సంతానము ద్వారా నిత్యం ఉంచుతాను నేను. ఆ సింహాసనం మీద నీ సంతానములు ఒకడు ఎన్నటెన్నటికీ ఉంటాడు. వాగ్దానం చేశాడు ప్రియులరా. ఆ వాగ్దానము చేసి ఆ వాగ్దానము నెరవేర్చే కాలము ఎక్కడికి వచ్చింది తెలిసిన? మత్తయి సువార్తలు మళ్ళీ లోకా సువార్తలకు వచ్చింది. ఆ సంతానమును గురించి మాట్లాడుతూ అంటాడు. ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి చూస్తే ప్రియులరా, లోకా సువార్త అది ఎక్కడ నెరవేరింది చూడమ్మా. లోకా సువార్త 1వ అధ్యాయము 31లోకి వచ్చేయండి. 31లోకి వచ్చేయండి. 31 ఇదిగో 31 చూస్తున్నారా? లోకా సువార్త వస్తున్నా ఒక్క నిమిషం. లోకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనం అందరూ చూడాలి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అంతవరకు బాగానే ఉంది. ఆయన ఎవరంట? ఆ యేసు ఎవరంట? ఆయన గొప్పవాడై. యేసు ఎవరు? ఆయన గొప్పవాడై. మళ్ళీ చూడండి, యేసు ఎవరు? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు. మరి ఇంకెవరంట? ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చప్పట్లు కొట్టారు ఇప్పుడు అందరూ. సింహాసనమును ఆయనకిచ్చును. దావీదుతో దేవుడు చేసిన ఒడంబడిక, దావీదుతో దేవుడు చేసిన ఆ యొక్క వాగ్దానము ఈ లోకా సువార్త 1వ అధ్యాయంలో తల్లి మరియ గర్భము ద్వారా ఆ కుర్రాడిని బయటికి తీసుకొచ్చాడు. ఎవరా కుర్రాడు తెలిసిన? నీ సింహాసనం మీద నిత్యము కూర్చుండే ఒకడు, ఆయనే యేసు ప్రభు. ప్రియులారా, దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. యుగ యుగములు ఉండే రాజ్యము పరలోక రాజ్యము. అంతము లేనిది పరలోక రాజ్యము. 3 రాజ్యములు గతించిపోయినాయి, పతనం అయిపోయినాయి. 4వ రాజ్యమైన పరలోక రాజ్యము, దానిలో రాజు ఎవరంటే ఈయనే. ఎవరైనా? మరియమ్మ గర్భంలో పుట్టినటువంటి యేసే. ఆయన ఎవరంటే గొప్పవాడు, ప్రభువు, యాకోబు వంశస్థులకు యుగయుగములు ఏలేవాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. చప్పలు కొట్టప్పుడు గట్టిగా. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండును, అంతము లేనిదై ఉండును. బబులోను రాజ్యము పతనం అయిపోయింది, పారసీక రాజ్యము పతనం అయిపోయింది, గ్రీసు రాజ్యము పతనం అయిపోయింది. కానీ ఈ రాజ్యమునకు అంతము లేదు. అదే పరలోక రాజ్యం. అంతము లేని రాజ్యం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అదే పరలోక రాజ్యం. ఈ రాజ్యమునకు అంతము లేదు. దీనికి ఎలక్షన్ లేవు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టేది లేదు. మధ్యలో ఏముంటుందని అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ మంత్రిని, ముఖ్యమంత్రిని కింద కూర్చోబెట్టడం లేదు. ఈ రాజ్యమునకు ఎలక్షన్ లేదు. ఒకే ఒక్క రాజు, ఒకే ఒక్క సింహాసనము, ఒకే ఒక్క తీర్పు, ఒకే ఒక్క ప్రజలు, ఒకే ఒక్క రాజ్యము, ఒకే భాష, ఒకే ఆత్మ, ఒకే ప్రార్థన, ఒకే విశ్వాసం. అదే పరలోక రాజ్యం. అందరం కుటుంబమే. క్యాస్ట్లు లేవు. మీరెవరు? మీరెవరు? మేములే. అది లేదు పరలోక రాజ్యం. అమ్మో, అక్కడ కూడా మళ్ళీ మొదలెట్టారు, లేరిపోయింది. మేము మావారు, మీ వారు, అవి లేవు పరలోక రాజ్యంలో. అమ్మా, ఒకే రాజ్యము, ఒకే రాజు, ఒకే విశ్వాసము, ఒకే మతము, అదే క్రైస్తవ మనం. ఈ రాజ్యమునకు అంతము లేదు. ఎవరైనా యేసు ప్రభు మరియమ్మ గర్భంలో పుట్టినటువంటి అప్పటికి ఇంక పుట్టలేదు. ఈ వాక్యం రాసేటప్పటికి ఇంక పుట్టలేదు. మరియతో దేవుడు మాట్లాడుతా, అమ్మా నీవు గర్భము ధరిస్తావు, ఇది ఎలాగో జరుగును అంది. పాపం పిల్ల, టీనేజ్ గర్ల్, అపశుభం తెలియని పిల్ల మరియమ్మ. మరి అప్పట్లో మరి చదువుకుంటే 7th క్లాసు 6th క్లాస్ 7, 8th క్లాసులు చదువుతుందో. చిన్నపిల్ల, ఏం అర్థం కావట్లా. కానీ నీవు గర్భం ధరిస్తావమ్మా. కంగారు పడిపోయింది. ఏంటి ప్రభువా ఇది? ఏంటి? నేను పురుషుని ఎరగని దాన్ని ఎలాగూ సంభవించును? ఏం కంగారు పడద్దు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఈ పుట్టబో కుర్రోడు ఉన్నాడే, అదిగో అతను ఎవరంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రాజ్యమునకు అంతము లేదు.
ఆయన పరలోకములో ఒక రాజ్యమును కట్టాడు. ఆ రాజ్యమునకు అంతం లేదు. అది ఎవరిదంటే ఎవరు పొందుకుంటారో వారికే. అందరూ సిటిజన్స్ కాదు, అందరూ పౌరసత్వం సంపాదించుకోలేరు. ఎవరైతే పౌరసత్వం సంపాదించుకోగలుగుతారో వారికే ఒక కార్డు ఇస్తాడు దేవుడు. ఒక కార్డు, అబ్బా ఇప్పుడు అంత కార్డులే, జేబులో చేయడితే 20 కార్డులు వస్తాయి నాకు. బండి నడపడానికి ఒక కార్డే. బండి నడపటానికి నానా లైసెన్సు కార్డు కాదు. ఇటువరకు ఇంత పుస్తకం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అంత కార్డులేగా. దానికి మళ్ళీ బ్యాడ్జి అడావిడి. బ్యాంకులోకి వెళ్ళటానికి ఒక కార్డు, చెప్పు ఆఫీసులోకి వెళ్ళటానికి ఒక కార్డు, డబ్బులు కట్టకు ఒక కార్డు, తీసుకోవటానికి ఒక కార్డు, నేను భారతీయుడిని అని చెప్పుకోవటానికి ఒక కార్డు, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళటానికి ఒక కార్డు, అమెరికా వెళ్తే ఒక కార్డు. అన్ని కార్డులే ప్రియులరా. ఆ రాజ్యములోకి వెళ్ళటానికి నీకు ఒక కార్డు కావాలి. ఆ కార్డు సంపాదించుకున్నావా? ఎవరికి దొరుకుద్ది ఈ రాజ్యములో పౌరసత్వము? అది ఎవరు పొందుకుంటారో వారికే రాజ్యము. ప్రార్థన చేసుకుందాం. ఆ రాజ్యము నిశ్చలమైన రాజ్యము. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ పరలోక రాజ్యం నాకు కావాలి. ఈ పరలోక రాజ్యము నిశ్చలమైన రాజ్యం ఇది. ఎన్ని రాజ్యములన్నా కూలిపోయినాయి కానీ నీ రాజ్యము అంతము లేనిది ప్రభువా. అలాంటి పరలోక రాజ్యము నాకు కూడా కావాలి. కోరుకుంటావా పరలోక రాజ్యాన్ని? ఒక్క నిమిషం ప్రార్థన చేయి. ప్రభువా, ఈ రాజ్యములోకి వెళ్ళాలంటే మారు మనసు కావాలి. ఈ రాజ్యము కావాలంటే పాప క్షమాపణ కావాలి. అందరూ రాజ్యంలోకి వెళ్ళలేరు. పరలోక రాజ్యంలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. పరలోక రాజ్యం అనగా ముత్యముతో సమానంగా చూశాడు. పరలోక రాజ్యం విలువైందని గ్రహించావా? ఈ పరలోక రాజ్యం ప్రాముఖ్యత గ్రహించావా? ఈ రాజ్యం, ఈ లోకం నీది కాదని గ్రహించావా? ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి తప్పకుండా వెళ్ళాలని గ్రహించావా? ఈ లోకం విడిచిపెడితే ఎక్కడికి వెళ్ళాలో గ్రహించావా? ఎక్కడికి వెళ్ళినాది అది పర్మనెంట్ కాదని గ్రహించావా? బబులోను సామ్రాజ్యం కూలిపోయింది, పారసీక రాజ్యం కూలిపోయింది, గ్రీకు సామ్రాజ్యం కూలిపోయింది. ఈ పరలోక రాజ్యం ఇది ఎన్నటెన్నటిగా ఉండేది. ఎవర్ లాస్టింగ్ నేషన్ ఇది. ఆ రాజ్యమునకు అంతము లేదు. ఆ రాజ్యమునకు రాజు ఎవరో తెలిసిన? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యేసే ఆ రాజ్యమునకు రాజు. ఆ రాజ్యమునకు అంతము లేదు. ఆ రాజ్యములో కక్షల కార్పణ్యాలు లేవు. ఆ రాజ్యములో కన్నీరు లేదు. ఆ రాజ్యములో కలతలు లేవు. ఆ రాజ్యములో ఆకలి దప్పులు లేవు. ఆ రాజ్యములో దాహము లేదు. ఆ రాజ్యములు ఎల్లప్పుడూ సంతోషమే. ఆ రాజ్యములు ఎల్లప్పుడూ ఆనందమే. ఆ పరలోక రాజ్యం కావాలా నీకు? ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరలోక రాజ్యానికి వారసుడిగా నన్ను చెయ్యయ్యా. పరిశుద్ధుడా, నీ పరలోక రాజ్యము ఎంత మర్మమైనది. నీ పరలోక రాజ్యం ఎంత శాశ్వతమైంది. నీ రాజ్యమునకు అంతము లేదు. ప్రభువా, పరలోక రాజ్యం యొక్క మర్మములు మాకు చెప్పావు. ఆ పరలోక రాజ్యంలో నాకు, నా కుటుంబానికి స్థానం దయచేయవా. ఈ లోకం అశాశ్వతమైంది. ఈ లోకం ఏదో ఒక రోజున విడిచిపెట్టాలి. నేను బర్త్ రిజిస్టర్ నుంచి డెత్ రిజిస్టర్లకు పేరు వెళ్తుంది. ఆ రోజు నీ లోకంలో మేము కనబడం ప్రభువా. కనబడింది నీ రాజ్యములోనే. పారసీక రాజ్యం మాయమైపోయింది. బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. గ్రీకు సామ్రాజ్యం కూలిపోయింది. కానీ నీ సామ్రాజ్యం నిత్యము నిలిచేది ప్రభువా. దావీదు సంతానములో ఒకడు శాశ్వతముగా ఆ సింహాసనం మీద కూర్చుంటాడని ఎవరి ద్వారా నీవు ఎవరి నిమిత్తమై వాగ్దానం చేశావో, మరీ గర్భము ద్వారా ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నావు. ఇదిగో పరలోక రాజ్యం మీ మధ్యలోకి వచ్చుచూ ఉన్నదన్నావు. నీ రాజ్యము సమీపిస్తూ ఉండగా మేమందరము సిద్ధపడి ఇక సమయం లేదనుకుని ప్రభువా, నీ రాజ్యం కొరకు సిద్ధపడి ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రతిష్టలు, కులము అన్నీ ఒక రోజున సమూలముగా తుడిచిపెట్టుకుపోయావే. నీ రాజ్యము నిత్యము నిలుస్తుంది ప్రభువా. నిత్యముండి నీ రాజ్యములోనికి మమ్మల్ని వారసులుగా చేయమని
యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.